ఇశ్రాయేల్ ప్రజలు వారి వాగ్దాన దేశానికి నిలబడ్డారు. 2 నిమిషాల్లో వాగ్దాన దేశానికి రీచ్ అయిపోయే స్థలం అది. మనకు కూడా చాలాసార్లు మన డెస్టినీకి, మన ప్రామిస్ ల్యాండ్కి, ఎప్పుడు ప్రామిస్ ల్యాండ్కి మనము దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? యు నో వాట్ హ్యాపన్స్ వెన్ యూఆర్ నియరింగ్ యువర్ డెస్టినీ? యు నో వాట్ ఈస్ ద సైన్? వెన్ యూఆర్ నియరింగ్ యువర్ ప్రామిస్ ల్యాండ్, యు నో వాట్ ఈస్ ద సైన్? జాషువా చాప్టర్ 3:14. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. యోర్దాను ఎలా పారుతుందంటండి? గట్ల మీద పొర్లి పారును. అవతలేమో వాగ్దాన దేశం, ప్రామిస్ ల్యాండ్ ఉంది. ప్రామిస్ ల్యాండ్ చూస్తే ఊరుతా ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశం, విత్తని దగ్గర దేవుడు పంటను రెడీ చేసి ఇచ్చే దేశం. కానీ తీరా చూస్తే అక్కడ వెళ్ళాలంటే మధ్యలో ఏముందండి? యోర్దాన్ నది. మన జీవితంలో బ్రేక్ త్రూకి దగ్గర వచ్చిన ప్రతిసారి యోర్దాన్ నది కూడా నార్మల్గా పోరదంట. కోతకాలం మందు పొర్లి పారులు, గట్లు దాటిపోతూ ఉంటుంది. నీ జీవితం అనిపించిన ఆల్ హెల్ ఈజ్ లెట్ లూజ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్? యువర్ ఎగ్జాక్ట్లీ నియర్ యువర్ డెస్టినీ, యువర్ బ్రేక్ త్రూ, యువర్ ప్రామిస్ ల్యాండ్. దేవుడు నీ డెస్టినీ గమ్యస్థానానికి ఏం చేశాడు? నిన్ను దగ్గర తెచ్చేసాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, గమ్యస్థానం దగ్గరకు వస్తే యోర్దాన్ ఎలా పారుతుంది? వెళ్ళి పారుతుంది. కానీ దాంట్లో ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఉంది తెలుసా? అది ఏ కాలం అంట? కోతకాలం. పంట కోసుకునే సమయానికి నీ జీవితంలో కష్టాలన్నీ సునామీలాగా వచ్చి పడ్డాయా? దేవుని ఆరాధించేమని, ప్రభువా నా గమ్యస్థానానికి ఏమయ్యన్నా దగ్గరకు వచ్చా, ఐ కేమ్ టు మై డెస్టినీ. యోర్దాను పొర్లి పారుతుందా? అన్ని వైపుల శబ్దాలు, యోర్దాన్లు. నీ జీవితంలో నీ బ్రేక్ త్రూకి నీకు మధ్యలో అన్ని ఒక్కసారి హెల్ లెట్ లూజ్ అనే అనుభవం వచ్చావా? ఇట్స్ రైట్ టైమ్, యూఆర్ నియరింగ్ యువర్ బ్రేక్ త్రూ. చాలా మంది జీవితంలో యోర్దాన్లు ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇంత నా వల్ల కావట్లేదు? ఇక ఎందుకు సామాన్యమైన పరిస్థితుల కంటే విచ్ఛిన్నమైపోయే యోర్దాన్లు దాటికి ఏం జరుగుతున్న జీవితం అని ఆలోచిస్తున్నావా? ఎర్ర సముద్రాన్ని సాక్ష్యముగా దేవుడు మార్చిన దేవుడు నీ గమ్యస్థానానికి అది ఆరంభ సాక్ష్యం అయితే, నీ వాగ్దాన దేశానికి అంతిమ సాక్ష్యం నీ జీవితంలో ఏముండాలి? యోర్దాన్లు ఉండాలి.